వెల్కమ్ బ్యాక్. ఎస్జిఎక్స్ నిఫ్టీ స్థిరంగా ట్రేడ్ అవుతుంది, 15 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది, 5380 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా స్వల్పంగా తగినట్లు కనిపిస్తుంది, బట్ స్టిల్ అక్కడి వాల్యూమ్స్ని బట్టి మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆధారంగా ఒక అంచనాకు రావడం కష్టం అవుతుంది. బట్ స్టిల్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. శ్రీనివాసరావు విజయనగరం నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు ఎన్ఎండిసి నేను 360లో 100 తీసుకున్నానండి. ఓకే అండి. హోల్డ్ లో ఉన్నాను. అంటే అది ఇప్పుడు లాంగ్ లో హోల్డ్ చేయమంటారా, లేదంటే ఈ రేట్ ఏమైనా సస్టైన్ లో వదిలేయమంటారా, షిఫ్ట్ అవ్వమంటారా అని. అలాగే హెచ్బిఎల్ పవర్ ఒక 1000 తీసుకున్నానండి 34లో. ఓకే అండి. అది హోల్డ్ చేస్తున్నాను. అది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి క్లియరిటీ. ఎన్ఎన్బిసి అయితే ఈ లెవెల్ నుంచి పెద్దగా డౌన్ సైడ్ ఉండే అవకాశం లేదండి. మీరు ఆల్రెడీ లాస్ట్లో 360లో తీసుకున్నారు అంటే ఇప్పుడు దగ్గర 70-80 రూపీస్ దాకా లాస్లో ఉన్నారు. అయినా కూడా స్టాక్ అయితే 265-270 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది స్టాక్ కనపడుతుందండి. 280 బిలో పెద్దగా రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ రోజుల దాని బిలో ఉండే అవకాశం లేదు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఇంకోటి దీంతోపాటు మార్కెట్స్ కూడా బాగా బులిష్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీ రేట్ వచ్చే అవకాశం ఉంది. మీ రేట్ వచ్చినాక అక్కడ నుంచి ఒక 400-420 ఒక 4-5 నెలలు కానీ మీరు ఆగితే 420-430 ఆ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ ఇంకోటి మీరు హెచ్బిఎల్ పవర్ గురించి అడిగారు, దాన్ని కూడా హోల్డ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్ క్యాప్లు బాగా పెరగడం స్టార్ట్ అయినాయి లాస్ట్ ఒక 2-3 ట్రేడింగ్ సెషన్ నుంచి. ఇది కూడా డెఫినెట్గా ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది. రెండు కూడా హోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు లాస్ట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావాలి. ఓకే అండి. పార్వతి హైదరాబాద్ నుంచి లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. పార్వతి గారు చెప్పండి. పార్వతి గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. అడగమంటారా? యా. హలో, ఐడిబిఐ బ్యాంక్ ఫ్యూచర్స్ కొనాలని ఈ రోజు కొనమంటారా? ఈరోజు ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? తీసుకుందాం అనుకుంటున్నా. అదొకటి బిఎల్ కాశ్యప్. ఓకే అండి. బిఎల్ కాశ్యప్ కూడా ఫ్యూచర్స్లో అండి? కాదండి, బిఎల్ కాశ్యప్ క్యాష్లో తీసుకోవాలి. క్యాష్లో షార్ట్ టర్మ్ కోసమా, లాంగ్ టర్మ్ కోసం అండి? క్యాష్లో షార్ట్ టర్మ్ కోసం. ఓకే. ఒకటండి, ఐడిబిఐ బ్యాంక్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్లో మీరు తీసుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ కొంచెం డిక్లైన్ తర్వాత ఫ్రెష్గా ఒక బ్రేక్అవుట్ అని రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళకి బై పొజిషన్ ఇచ్చినట్టుగా ఉన్నారు. సో హోల్డ్ చేయండి. మీరు డెఫినెట్గా ఐడిబిఐ పాజిటివ్గా ఉంది. అలాగే మీరు బిఎల్ కాశ్యప్ గురించి అడిగారు. మీరు బిఎల్ కాశ్యప్ చూస్తే టెక్నికల్గా లాస్ట్ 3 monthsగా 520 నుంచి కంటిన్యూస్గా దిగుతూ 320 వరకు పడిపోవడం జరిగింది. లాస్ట్ 2 days కానీ ఒక టెక్నికల్గా ఒక రివైవల్ అనేది రావడం జరిగింది. హోల్డ్ చేయండి. కాకపోతే ఒక 360-375 పైన సస్టైన్ అవుతుంది ఫర్దర్ అప్ ట్రెండ్, బట్ ఓవరాల్గా వీక్ అనేది బిఎల్ కాశ్యప్. ఓకే అండి. సో పార్వతి గారు, ఇది మీ ప్రశ్నకు సమాధానంలో కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం. ఈమెయిల్ సందేహాలు అన్నప్పుడు ఎక్కువ మంది అడుగుతుంటారు, మీరు రెగ్యులర్గా కొంతమంది పేర్లు చదువుతుంటారు ఏంటని. వాళ్ళు రెగ్యులర్గా మెయిల్స్ పంపిస్తున్నారు, అలాగే చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి తప్పడం లేదండి. రామకృష్ణ గరిమెళ్ళ అడుగుతున్నారు, కేపీఆర్ మిల్స్ నాట్కో ఫార్మా మీడియం టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. కేపీఆర్ మిల్స్ చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ ఒక 3 monthsగా కొంచెం సైడ్ వేస్లో ఉందండి. 100 రూపీస్ నుంచి 120 వరకు. నా ఉద్దేశంలో ఏమాత్రం కరెక్ట్గా 120 రెసిస్టెన్స్ దగ్గర కనుక ఈ 2 రోజులు కనుక క్లోజ్ అయితే మటుకు డెఫినెట్గా ఫర్దర్ అప్ ట్రెండ్ అనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే సేఫ్టీకి 105 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. అలాగే నాట్కో ఫార్మా కూడా చూస్తే కానీ లాస్ట్ ఒక కొన్నాళ్ళుగా కొంచెం పాజిటివ్ న్యూస్లోకి రావడం జరిగింది. టెక్నికల్గా కూడా బాగానే ఉంది. సో నాట్కో ఫార్మా డెఫినెట్గా లాంగ్ టర్మ్కి మీడియం టర్మ్కి మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. మరో రెగ్యులర్ మెయిలర్ శ్రీని కముజు, ఫోర్త్ కమింగ్ రిజల్ట్స్ పర్స్పెక్టివ్ని అంటే రిజల్ట్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక 1 or 2 స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు. ఏ స్టాక్స్ మీద మీరు బులిష్గా ఉన్నారు Q4 రిజల్ట్స్ సంబంధించి? నా ఉద్దేశంలో ప్రస్తుతం బ్యాంక్స్ బాగుంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ కన్సర్న్స్ అయితే పెద్దగా ఏమీ లేదు, మార్కెట్ డిస్కౌంట్ చేసేసినట్టు కనిపిస్తుంది. కెనరా బ్యాంక్ ఒకటి బులిష్గా ఉంది, 410-420 లెవెల్లో మీరు హోల్డ్ చేయండి. 405 కింద క్లోజ్ అవుతుంది, కొంచెం వీక్నెస్. అలాగే లాస్ట్ వీక్ కూడా చెప్పడం ఫెర్టిలైజర్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. జిఎన్ఎఫ్సి అండ్ చంబల్ ఫెర్టిలైజర్స్ కొంచెం కరెక్షన్ వచ్చి లాస్ట్ వీక్ కొంచెం బ్రేక్అవుట్ రావడం జరిగింది. అలాగే రేణుకా షుగర్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అట్లీస్ట్ లాస్ట్ ఒక 1 monthగా బాగా బేరిష్లో వచ్చి ఇప్పుడు 55-60 లెవెల్లో డెఫినెట్గా రేణుకా షుగర్స్ కూడా మీరు బై చేయొచ్చు. అలాగే ఎస్ఆర్ ఆయిల్ ఇంట్రాడే కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎస్ఆర్ ఆయిల్ సంబంధించి కంపెనీ రీస్ట్రక్చరింగ్ దిశగా వెళ్తుందండి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. బహుశా ఈ వార్త తాలూకు ప్రభావం ఈ స్టాక్ పై వాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఇంట్రాడేకి ఎలా ఉంది స్టాక్? ఎస్ఆర్ ఆయిల్ అయితే ఇంట్రాడేకి మీరు ఒక న్యూస్ బేస్డ్ ఉంది కాబట్టి ఏదైనా కూడా ఇది నిన్న లాస్ట్లో పెరగడం జరిగిందండి. డెఫినెట్గా ఇది బై చేయొచ్చు. అయితే మీరు 142 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 145 పైన ఓపెన్ అయితే మాత్రం 142 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయొచ్చు అండి. ఓకే అండి. భావన మంజుష అడుగుతున్నారు, ఆర్ఐఎల్ షేర్స్ కొందాం అనుకుంటున్నాను, సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు.
సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మటుకు టెక్నికల్గా లాస్ట్ 1 వీక్ 10 డేస్గా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. రెసిస్టెన్స్ అయితే 1150 దగ్గర కనిపిస్తుంది. 1150 పైన నిలబడితే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్. ఒకవేళ కరెక్షన్లో వస్తేనే మీరు బై చేయండి, ఈ లెవెల్లో వద్దు. ఒక 1180 లెవెల్ 1080 లెవెల్కి వస్తే కనుక మీరు ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ బై చేయొచ్చు. సో డిక్లైన్స్లో బై చేయండి. వరుసగా పెరుగుతూ వచ్చింది కాబట్టి మేబీ సమ్వేర్ 1150 పైన సుందర్ గారు చెప్పినట్లుగా ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కిందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శశికళ అడుగుతున్నారు పుంజ్ లాయిడ్ 236లో బై చేశారు, ఇది మరొక 2-3 మంత్స్ హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. ఒక 2-3 మంత్స్ హోల్డ్ చేస్తే మీరు రేట్ రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా చూసుకొని ఈసారి ఏమైనా కొంచెం కానీ పాజిటివ్ వచ్చిందంటే స్టాక్ చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం పెద్దగా డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్ చూసి మీరు ఇంకా కావాలంటే ఫర్దర్ కూడా బై చేయండి. ఓకే అండి. దేవేందర్ రెడ్డి అడుగుతున్నారు హీరో హోండా డిఎల్ఎఫ్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా, ఇది కరెక్ట్ టైమేనా? డిఎల్ఎఫ్ అయితే మాత్రం 320 రెసిస్టెన్స్ అంటే అది దాటింది. ఇది మీరు అట్నే ఈరోజు చూడండి 1-2 రోజులు ఒకవేళ 320 అబౌవ్ ఉంటే మాత్రం షార్ట్ టర్మ్కి మీరు డిఎల్ఎఫ్ బై చేయొచ్చు. 350, 360 దాకా పెరిగే అవకాశం ఉందండి. హీరో హోండా మాత్రం కొంచెం చాలా వోల్టాలిటీ ఉంది. 2040 దగ్గర నుంచి మళ్ళీ 100 రూపీస్ కింద పడింది, మళ్ళీ 100 మళ్ళీ నిన్నే చాలా స్ట్రాంగ్ రీబౌండ్ అయింది. ఒకవేళ చూడండి 2020 అబౌవ్ సస్టైన్ అయితే మాత్రం హీరో హోండా కూడా బై చేయొచ్చండి. రాజేష్ ఏళ్ల ప్రజా ఇంజనీర్స్ సిండికేట్ గురించి అడిగారండి మీరు. ఇది లోకల్ కంపెనీ, హైదరాబాద్ కంపెనీ, చాలా క్రెడిబిలిటీ తక్కువ ఉన్న కంపెనీ. సో డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ కౌంటర్. ఇది వాల్యూ బై కానే కాదు. దీనికంటే మంచి కంపెనీలు అనంతరాజ్ ఇండస్ట్రీస్, కోల్టే పాటిల్, ఆర్బిట్ కార్పొరేషన్, ఇటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఆ స్టాక్స్లో మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్ శేఖర్ ఖమ్మం నుంచి అడుగుతున్నారు లాస్ట్ మెయిల్ జిఎంఆర్ ఇన్ఫ్రా 90లో బై చేశారు, దీని పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మీరు హోల్డ్ చేయండి. లాస్ట్ 2 డేస్గా చూస్తే కనుక టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ అని కనిపించింది. నిన్న కూడా సమ్ మేర్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. యాజ్ మీరు హోల్డ్ చేయండి. ఓకే అండి. మరిన్ని మెయిల్స్ మిగిలిపోయి కానీ సమయభావాలు తీసుకోలేకపోతున్నాం. బ్రీఫ్గా ఇవాళ ట్రేడింగ్ ఐడియా. సో ఇవాళ ఓపెనింగ్ పాజిటివ్గానే ఉంటుంది. సింగపూర్ నిఫ్టీ చూస్తుంటే కనుక స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక ర్యాన్బ్యాక్ 484 దాటిందంటే కనుక పైన ఒక 10-15 మినిట్స్ నిలబడింది కనుక 484 దగ్గరే మీరు బై చేయండి. ఎమ్మడే ఒక 2-3 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. 490 టార్గెట్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. అలాగే క్లోజింగ్ కనుక స్ట్రాంగ్గా ఉందంటే ట్రెండ్ పాజిటివ్గా ఉంది కనుక నెక్స్ట్ డే కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ టైం ప్రకారం చూస్తే కనుక నిఫ్టీ నా ఉద్దేశంలో ఫస్ట్ అవర్ ఒక హై వచ్చే అవకాశం ఉంది, ఆ తర్వాత ఒక కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కరెక్షన్ ట్రేడింగ్ మీరు సజెస్ట్ చేస్తారు. ఇందాక మనం చెప్పినట్టు 54 పైన కనుక నిలబడితే కనుక మీరు బై పొజిషన్ కొని 54 దాటకపోతే అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకొని పైన ఒక 20 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 5350 కింద దిగితే మటుకు షార్ట్ పొజిషన్ తీసుకొని ఎంబడి 20 పాయింట్స్ స్టాప్ లాస్ 20 పాయింట్స్ టార్గెట్ తో క్లోజ్ చేసేయచ్చు. మీరు ఎటువంటి సెల్ ఐడియాస్? ఒకటి టాటా మోటార్స్ ఒకటి 780 బిలో షార్ట్ సెల్ చేయమని చెప్తాను. టార్గెట్ 772, 764, తర్వాత స్టాప్ లాస్ 788 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఓకే అండి. కుటుంబరావు గారు తన బై రికమెండేషన్ పంపించారు. ఐడిబిఐ బ్యాంక్ బై అబౌవ్ 120 అంటున్నారు, టార్గెట్ 126గా చెప్తున్నారు, స్టాప్ లాస్ 116గా చెప్తున్నారు. ఇందాక పార్వతి గారు అడిగారు ఐడిబిఐ ఫ్యూచర్స్ సంబంధించి. సో ఆవిడకి ఈ పొజిషన్ ఇంట్రాడే పొజిషన్ కూడా వర్తిస్తుంది. బై అబౌవ్ 120, టార్గెట్ 126, స్టాప్ లాస్ 116. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్లో కలుద్దాం.